అది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతోంది. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రస్తుతం ఇన్వాల్వ్ కావాల్సిందే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దాంతోపాటు పుతిన్కి సంబంధించి గట్టిగా సమాధానం చెప్పాలి అంటూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఈ నేపథ్యంలోని ఈ యుద్ధం ఇంకా కొనసాగబోతోంది. శాంతి చర్చలకు సంబంధించి శాంతిని పునరుద్ధరించాల్సిందే అంటూ కూడా ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా సీజ్ ఫైర్కి సంబంధించి ఆయన ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలోని ఒత్తిడి అమెరికా మీద పెట్టాల్సిన సందర్భంలో ఇంట్రెస్టింగ్ ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒత్తిడి ఇప్పుడు రష్యా మీద పెట్టాలంటున్నాడు. రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దాడులని ఆపేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ ఆర్టీవీ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధం కాబోతున్నారు. ఒక్కసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించి ఆయన ఒకటే పిలుపునిస్తున్నాడు. ప్రపంచ దేశాలను ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చి రష్యా దాడుని ఆపేయాలి, రష్యా దాడుని నిలువరించేలా ప్రయత్నం చేయాలంటూ చెప్తున్నాడు జెలెన్స్కీ. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు ప్రపంచ దేశాలకు పిలుపునిస్తేనే రష్యా మీద యుక్రెయిన్ ఇంకో దాడికి పాల్పడే అవకాశం ఉందా ఈ కాంటాక్ట్స్ చూస్తూ ఉంటే? కొంచెం వాస్తవానికి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొన్నటి వరకు కూడా రష్యా మీద కావచ్చు, లేకపోతే ఇతర దేశాల మీద కూడా అతను వ్యవహరించిన తీరు చూడొచ్చు. ఈరోజు రష్యా వరుస దాడులు ఏదైతే రష్యా నిన్న కూడా జరిపిన దాడుల్లో దాదాపుగా 400 పైగా డ్రోన్లు, ఒక 40 క్షిపణులు, ఎక్కడ క్వీన్ తర్వాత సుమి, తర్వాత కీవ్, ఎల్విన్, వీటన్నిటి మీద కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రష్యా దాడుల్లో ఇప్పటికే నిన్న జరిగిన దాడుల్లో 6 చనిపోయారు. కీవ్ లో 3 ఫైర్ సిబ్బంది, లో 2, తర్వాత హెర్నివిచ్ లో 1, తర్వాత మరో 50 మంది తీవ్ర గాయాలైనట్టు. తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి జెలెన్స్కీ కంపల్సరీగా ఇప్పుడు మమ్మల్ని కాపాడాలి, ప్రపంచ దేశాల మీద అన్నిటి మీద కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో ఎక్కడికక్కడ రష్యా మీద ఒత్తిడి తావాలి, ఈ రష్యా మీద ఒత్తిడి తావాలనే ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వస్తున్నాడు. మొన్నటి వరకు కూడా ఈ వాతావరణాన్ని ఎంతసార్లు చెప్పినా పట్టించుకొని జెలెన్స్కీ ఇప్పుడు రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని అడ్డుకోవాలి, ప్రపంచ దేశాలు సరిగ్గా వ్యవహరించట్లేదు, ప్రపంచ దేశాల ఐక్యత రష్యా దెబ్బతీస్తోంది, కాల్పల విరమణ కోసం రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటువంటి అంశాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. రష్యా యుద్ధ విమానాలని పూర్తిగా కూడా కొలాప్స్ చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు పూర్తిగా వీళ్ళందరినీ ఇప్పుడు తన మీద ఎప్పుడైతే రష్యా ఎదురుదాడి చేస్తుందో, రష్యా దాడులకి అతలాకుతలమవుతోంది యుక్రెయిన్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కంప్లీట్ ప్రెజర్ లోకి జెలెన్స్కీ వెళ్ళిపోయాడు. అసలుకి ప్రపంచ దేశాలు పూర్తిగా కూడా ఇప్పుడు రష్యాని అడ్డుకోవాలి, రష్యాని ఆపాలి, రష్యా మీద దాడి చేయకుండా ప్రయత్నం చేయాలి అనే ఒక సీరియస్ ఇష్యూలోకి జెలెన్స్కీ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక మాట అనడం జరిగింది, నాట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ కండెమ్న్స్ సచ్ అటాక్స్ అంటూ కూడా. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ఇక్కడ ఉద్దేశిస్తూ ఒక మాట అంటున్నాడు. అంటే నాట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోని నాట్ ఎవ్రీవన్ అంటే సాధారణంగా అందరినీ ఉద్దేశించకుండా స్పెసిఫిక్ గా కొంతమంది మాత్రం దీన్ని ఖండించట్లేదు అంటున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి కృష్ణమోహన్? డెఫినెట్ గా ప్రపంచ దేశాలు ఎందుకు మా మీద దాడి చేస్తుంటే రష్యాని ఎందుకు అట్టుకోలేకపోతున్నాయి, రష్యా మీద ఎందుకు ఒత్తిడి తాలేకపోతున్నాయి అనేది జెలెన్స్కీ ఇప్పుడు తన వాదన. కంప్లీట్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు, మా మీద ఇంత దాడులు జరుగుతుంటే రష్యాని కనీసం రష్యా చేస్తుంది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నాయి ఈ ప్రపంచ దేశాలు అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తారు. ఆల్ రైట్ కృష్ణమోహన్, టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. సో జస్ట్ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఫైటర్స్ రంగంలోకి దిగారు అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం. ఒక్కసారి ఆ విజువల్ ని
ఆ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలాడుతున్న విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. రష్యా ప్రతీకారం తీర్చుకుందా? ఒకసారి ఆ కమెంట్ నేను మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి మీరు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. రష్యా తన ప్రతీకారం తీర్చుకుందా? ఈ రోజు జరిగిన దాడి ఎలా చూస్తారు మీరు అనే అంశానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఎందుకంటే ఈ రోజు కొద్దిసేపటి క్రితం దాదాపుగా 400 మిసైల్స్తో 400 డ్రోన్లతో 40 మిసైళ్లతో దాడికి తెగబడింది అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రపంచ దేశాలు ఖండించట్లేదట. ప్రపంచ దేశాలు కొన్ని ఖండించట్లేదు, ప్రపంచ దేశాలు కొన్ని అసలు మాట్లాడట్లేదు, అసలు రియాక్ట్ కావట్లేదు, రష్యా మీద ఒత్తిడి తావట్లేదు అంటూ చెప్తున్నారు. సో రష్యా మీద ఒత్తిడి తావాల్సిన అవసరం ఉందా? రష్యా ఇప్పుడు ఏం చేయబోతోంది? యుక్రెయిన్ మీద దాడులకు తెగబడుతోంది రష్యా. ఈ నేపథ్యంలో ఇది చూడొచ్చు. ఈరోజు స్వయాన ఆ దేశ అధ్యక్షుడు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే చెప్తున్నాడు, మా మీద దాడి జరిగింది, మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది అంటూ కూడా చెప్పడం ఈ మాటలకు అర్థం పడుతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఇదే అంశానికి సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి జెలెన్స్కీ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు, జెలెన్స్కీ రియాక్షన్ చూద్దాం. జెలెన్స్కీ మాటల్లో భయం కనిపిస్తోందా? జెలెన్స్కీ మాటల్లో ఆ భయం, ఆ భీతి తొణికిసలాడుతోందా? జెలెన్స్కీ భయపడుతున్నాడా? జెలెన్స్కీ వణికిపోతున్నాడా? రష్యా దెబ్బకి కుదేలయ్యాడా? ఇప్పుడు ప్రాణ భీతి కనిపిస్తోందా? మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. జెలెన్స్కీ ఏమంటున్నాడో చూద్దాం. Українці, українки, сьогодні увесь день тривали рятувальні роботи, аварійні роботи в різних наших регіонах та містах. Тернопіль, Луцьк, Київ і область, Полтавщина, Хмельниччина, Львівщина, Чернігівщина, Одещина, Сумщина. Загалом 80 людей постраждали, усім надано допомогу. На жаль, є загиблі. Станом на зараз відомо про 4 загиблих в Києві та в Луцьку. Мої співчуття рідним та близьким. Під завалами ще можуть бути люди. Загиблі в Києві – це рятувальники, які прибули на місце після першого удару. І, на жаль, були вбиті повторним російським ударом. Данило Скадін, Андрій Ременний та Павло Єзгор. Пожежні рятувальники 18-ї Державної пожежно-рятувальної частини. Цинічний російський удар по звичайних містах. Більш ніж 400 безпілотників, більше 40 ракет. Значну частину вдалося збити, але не всі. І, на жаль, не всі у світі засуджують такі удари. І саме цим Путін користується. Він виторговує собі час, щоб продовжувати воювати. Росіяни постійно намагаються розколоти світ, щоб не дати посилити тиск за війну. Треба чітко бачити завдання. Дипломатія має спрацювати. Гарантії безпеки мають бути. Мир має бути встановлений. І для цього потрібні початкові кроки. Зокрема, припинення вогню. Треба тиснути на Росію, щоб це було і щоб удари припинились. Сьогодні була доповідь нашої команди, яка була на тижні у Сполучених Штатах Америки. Наші урядовці, військові, офіс, про зустрічі, які відбулись, і про перемоги.